పుప్పాల మండలం లంకెల కూరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శివాలయంలో ఏలూరు శివాచారి దంపతులు గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి శివరాత్రికి ప్రత్యేకమైన శివలింగాన్ని తయారు చేసి దేవాలయానికి అందజేశారు. వేణు భాయ్ కిందకు పోతున్నాయి. చాగంటి వారి ముప్పాడ మండలం లంకెలకూరపాడు గ్రామం పల్నా డిస్టిక్లో మన లంకెలకూరపాడు దేవస్థానం యందు శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవస్థానం యందు ప్రతి మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకాలు. ఇది దేవస్థానం నిర్మించబడి ఉన్నప్పటి దగ్గర నుంచి 2022 దగ్గర నుంచి ప్రతి మహాశివరాత్రికి ఒక్కొక్క లింగాకారంతో, అనగా ఒక సంవత్సరము మారేడు లింగాకారంతో, అలానే నెక్స్ట్ 2వ సంవత్సరము మంచు లింగాకారంతో, అలానే 3వ సంవత్సరము స్ఫటిక లింగాకారంతో, అలానే 4వ సంవత్సరము మన పాదరస లింగాకారంతో, అలానే ప్రతి సంవత్సరం స్వామివారికి విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో మన లంకెలకూరపాడు దేవస్థానం జరిగినటువంటి విశేష అభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అలానే ఈ సంవత్సరము 5 రూపాయల నాణ్యాలతో ఆ యొక్క స్వామివారి లింగాకారాన్ని ఆకృతి చేసి ఆ యొక్క స్వామివారికి రేపటి రోజున స్వామివారి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక మహాపాశుపత రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో విశేషంగా మన చుట్టుపక్కల గ్రామస్తున్నటువంటి మన చాగంటి వారి పాలెము, అలానే గుంటూరు నుంచి, సత్రపల్లి నుంచి, పిడుగురాళ్ళ నుంచి మన గ్రామస్తుల సహకారంతో మన దేవాలయంలో ఇలానే విశేషంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ గమనించి ఆ యొక్క స్వామివారి అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క ఓంకారేశ్వర స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్ర కాగలగా కోరుచున్నాము.